వెల్కమ్ టు జేకే ట్యూటోరియల్స్. ఈ క్లాస్లో మనం క్యాలెండర్స్ గురించి నేర్చుకుందాం. క్యాలెండర్స్లో 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ఒక్కొక్క ప్రాబ్లం గురించి మనం నేర్చుకుందాం. జేకే ట్యూటోరియల్స్ కేస్ 1 ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి కేస్ 1 ఆడ్ డేస్ అంటే ఇప్పుడు మనకు ఒక వీక్ ఉంది. 1 వీక్లో సపోజ్ మనం 8 డేస్ తీసుకున్నామంటే కంప్లీట్గా ఇందులో 1 వీక్ సెట్ అయ్యి ప్లస్ ఒక ఎక్స్ట్రా రోజు వస్తుంది. అంటే ఈ కంప్లీట్ 1 వీక్ కాకుండా ఏదైతే ఎక్స్ట్రా రోజు వస్తుందో దీన్ని ఆడ్ డే అంటాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం 15 డేస్ తీసుకున్నామంటే ఇక్కడ కంప్లీట్గా 1 వీక్ ప్లస్ 2 వీక్స్ వస్తాయి ప్లస్ 1 డే మిగులుతుంది. ఈ కంప్లీట్ వీక్స్ అంతా అకౌంట్లోకి రావు, ఓన్లీ 1 డే మాత్రమే ఆడ్ డే. ఓకే, ఐ విల్ టెల్ యూ ఇంకొక ఎగ్జాంపుల్. 11 డేస్ 11 డేస్ తీసుకుంటే ఇందులో కంప్లీట్ వీక్ వచ్చి 7 ప్లస్ ఎక్స్ట్రాగా 4 డేస్ ఉన్నాయి. ఇక్కడ ఆడ్ డేస్ వచ్చి 4 ఆడ్ డేస్. ఓకే, మీకు హాట్ డేస్ అయితే అర్థమై ఉంటుంది. దీనిపైన మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, కంప్లీట్ వీక్ అయిపోయి మిగిలిన దాన్ని ఆడ్ డే అంటారు. ఆడ్ డేస్ పైన ప్రాబ్లమ్స్ అడుగుతారు ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. కాబట్టి వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 192 డేస్? ప్రాబ్లం వచ్చి 192 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అని క్వశ్చన్ అడిగారు. దీనికి మనం సింపుల్ సొల్యూషన్ 192ని 7తో డివైడ్ చేస్తాం. 7 2s are 14, 52 వస్తుంది. 7 7s are 49, రిమైండర్ 3. ఆడ్ డేస్ వచ్చి 3 ఆడ్ డేస్ వస్తాయి. రైట్ ఆన్సర్ వచ్చి 3. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఈజ్ వెనస్డే. ఈరోజు వచ్చి వెనస్డే అయితే 290 డేస్ తర్వాత వాట్ డే? 290 రోజుల తర్వాత ఆ రోజు ఏ రోజు అని అడుగుతున్నాడు. అంటే టోటల్ డేస్ వచ్చి 290 డేస్ని మనం ఆడ్ డే ఫైండ్ అవుట్ చేసామంటే 7 4s are 28, రిమైండర్ 1 10, 7 1s are 7, 3 ఆడ్ డేస్ వస్తూ ఉన్నాయి. 3 ఆడ్ డేస్ అంటే ఈరోజు వెనస్డే, నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే ఈరోజు వెనస్డే అయితే 3 days 1 2 3. ఆన్సర్ విల్ బి సాటర్డే. యూ హోప్ యూ అండర్స్టాండ్. 3 ఆడ్ డేస్ వచ్చాయంటే ఈరోజు వెనస్డే అయితే నెక్స్ట్ థర్డ్ డే వచ్చి సాటర్డేలో యాక్ట్ అవుతుంది. దాన్ని వచ్చి ఆడ్ డే అంటాం. మనం ఒక కంప్లీట్ వీక్ తర్వాత ఏవైతే రిమైనింగ్ మిగులుతాయో 290 డేస్లో 41 కంప్లీట్ వీక్స్ అయిపోతాయి. అంటే 41 × 7 కంప్లీట్ వీక్స్ అయిపోతాయి. అగైన్ వెనస్డే వచ్చేస్తుంది. తర్వాత ఏవైతే 3 డేస్ ఉన్నాయో అవి 3 డేస్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. కాబట్టి ఆ రోజు వచ్చి సాటర్డే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ టుడే ఈజ్ సండే దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి 365 డేస్. ఇది వచ్చి 365 డేస్ వచ్చి స్టాండర్డ్ 1, ఎందుకంటే 1 year కాబట్టి దీన్ని మనం క్యాల్కులేట్ చేసి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు వచ్చి సండే. ఆఫ్టర్ 365 డేస్ తర్వాత వాట్ డే? అంటే 365 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 7 5s are 35, 15 వస్తుంది. 7 2s are 14. అంటే 1 ఆడ్ డే వస్తుంది. అంటే 1 yearకి ఒకరోజు మాత్రమే ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఈరోజు సండే అయితే నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే 365 డేస్ తర్వాత ఆ రోజు మండే. అంటే ఓన్లీ 1 ఆడ్ డే కాబట్టి. ఓకే, 1 yearకి ఓన్లీ 1 yearకి 1 ఆడ్ డే మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇంతటితో ఆడ్ డేస్ అయిపోయాయి. నెక్స్ట్ కేసు చూద్దాం. డేట్ ఇస్తాడు,
మనం ఫైండ్ అవుట్ చేయాలి. డేట్ ఇచ్చేసి డే ఇస్తాడు, దాని నుంచి మనం డే టు డే కనుక్కోవాలి. కేస్ 2 వచ్చి డే ఇస్తాడు, అగైన్ నెక్స్ట్ ఇంకో డేట్ ఇచ్చి ఆ డే ఏ డే అని కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 1. ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. యాక్చువల్గా లీప్ ఇయర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇయర్ డివైడెడ్ బై 4. ఇది నార్మల్ ఇయర్స్కి అయితే. అదే సెంచరీస్కి అయితే సెంచరీ అంటే 100, 200, 300 వాటికి వచ్చి డివైడెడ్ బై 400. అంటే సపోజ్ ఇప్పుడు 2000 అనేది సెంచరీ, ఓకే, 2100 సెంచరీ, 2200 సెంచరీ, 2300 సెంచరీ, 2400 కూడా సెంచరీ. ఇక్కడ ఈ సెంచరీస్లో మనం డివైడెడ్ బై 400 చేసి దాన్ని లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 2400 డివైడెడ్ బై 400, 100, 4, 12, 6 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. బట్ ఇది నాట్ లీప్ ఇయర్. అలాగే మనం డివైడెడ్ బై 400 వేసి సెంచరీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నార్మల్ ఇయర్ అయితే డివైడెడ్ బై 4 వేసి లీప్ ఇయర్ ఏదైనా ఫైండ్ అవుట్ చేద్దాం. లీప్ ఇయర్లో మనం చూసామంటే నార్మల్ ఇయర్కి వచ్చి 365 డేస్, అంటే 1 ఆడ్ డే వస్తూ ఉంది, ఓకే. నెక్స్ట్ లీప్ ఇయర్కి వచ్చి 366 డేస్ వస్తాయి, అంటే ఒకరోజు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి, ఒక ఎక్స్ట్రా ఆడ్ డే వస్తుంది. ఈ ఆడ్ డే ఎక్కడ వస్తుంది అంటే February 29th. నార్మల్గా అయితే February 28 డేస్ మాత్రమే ఉంటాయి. లీప్ ఇయర్లో 29 డేస్ వస్తాయి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఒక ఆడ్ డే వస్తుంది కాబట్టి మనం ఈ ఆడ్ డేనే కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకే. నెక్స్ట్ మనం ప్రాబ్లంలోకి వెళ్ళి సాల్వ్ చేద్దాం. క్యాలెండర్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ అన్న ఉంటుంది. ఈజీ టాపిక్, కొంచెం బాగా చూసుకున్నారంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫైండ్ వాట్ డేస్ 3rd March 2004 ఈజ్. వీడేమిచ్చాడు ప్రాబ్లం, 3rd March 2004 వచ్చి సండే. ఇదే సండే అయితే 3rd March 2005, 3rd March 2005లో ఏ రోజు అని అడుగుతున్నాడు, ఓకే. మనం ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ స్మాల్ టెక్నిక్ ఉంది. ఇక్కడ మార్చ్ వచ్చి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓకే. ఇక్కడ 2004 వచ్చి లీప్ ఇయరే. ఇక్కడ 2004 వచ్చి లీప్ ఇయర్, బట్ ఫిబ్రవరి తర్వాత అడుగుతున్నాడు. స్టార్టింగ్ వచ్చి ఫిబ్రవరి తర్వాత అడుగుతున్నాడు కాబట్టి ఈ 1 ఆడ్ డే అనేది ఫిబ్రవరిలో పోతుంది. కాబట్టి మనకు లీప్ ఇయర్కి ఉన్న 2 ఆడ్ డేస్లో 1 ఆడ్ డే ఫిబ్రవరిలో పోతుంది. ఇంక మనకు రిమైనింగ్ మిగిలేది ఒకే ఒక ఆడ్ డే, ఓకే. కాబట్టి 3rd March 2004 నుంచి 3rd March 2005కి 365 డేస్ అవుతాయి. ఓన్లీ 1 ఆడ్ డే. ఈరోజు సండే అయితే ఆన్సర్ వచ్చి మండే, అంటే నెక్స్ట్ డే, ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫిబ్రవరి వచ్చి మార్చ్ కంటే ముందే వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఆడ్ డే ఇక్కడ ఎగ్జామ్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 29 డేస్ కాబట్టి మనకు ఓన్లీ 1 ఆడ్ డే మాత్రం మిగులుతుంది. నెక్స్ట్ వచ్చి టుడే ఈజ్ మండే, దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి ఆఫ్టర్ 366 డేస్. సేమ్ ఇంతకుముందు మనం చెప్పినట్లు ఉంది, సేమ్ ప్రాబ్లం ఇది. దీన్ని మళ్ళీ చేయాలనా? ప్రాబ్లం వచ్చి టుడే ఈజ్ మండే. టుడే వచ్చి మండే అయితే 366 డేస్ తర్వాత వాట్ డే అని అడుగుతున్నాడు. అంటే 366 డేస్కి మనకు వచ్చేది 2 ఆడ్ డేస్. ఒకసారి సాల్వ్ చేసి చూపిస్తాను. 7 5s are 35, 16, 7 2s are 14, 2 ఆడ్ డేస్, ఓకే. 2 ఆడ్ డేస్ వస్తాయి కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి. మండే అయితే ట్యూస్డే కాదు, వెనస్డే. మధ్యలో ట్యూస్డే మిస్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ వెనస్డే. కాబట్టి 365 డేస్కి వచ్చి 1 ఆడ్ డే, 366
డేస్కి వచ్చి 2 odd days. అంటే నార్మల్ ఇయర్కి వచ్చి 1 odd day, లీప్ ఇయర్కి వచ్చి 2 odd days వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 9th February 2005 వాజ్ సండే. 9th Feb 2005 వాజ్ సండే ప్రాబ్లం. నెక్స్ట్ వాట్ విల్ డే ఆఫ్ 9th Feb 2008, what day? Okay, I hope you understand. ఇక్కడ వచ్చి I will go for basic method. మీకు అర్థం అవడం కోసం కొంచెం క్లియర్గా రాస్తున్నాను. మీరు ఇంత క్లియర్గా రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ హాల్లో. ఇప్పుడు 9th February 2005 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇది నాట్ ఏ లీప్ ఇయర్. 2006 కూడా లీప్ ఇయర్ కాదు, 2007 కూడా లీప్ ఇయర్ కాదు, 2008 వచ్చి లీప్ ఇయర్. బట్ మనం 9th February చూస్తాను, అంటే February 29th వరకు మనం వెళ్ళట్లేదు కాబట్టి ఇది కూడా ఇంకా లీప్ ఇయర్ కాదు. కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 odd day, ఇక్కడ ఒక 1 odd day, ఇక్కడ ఒక 1 odd, టోటల్ 3 odd days మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ సండే అంటే మండే, ట్యూస్డే, వెనస్డే. వెనస్డే ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వెనస్డే ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 2nd May 2008. 2nd May 2008. 2nd May 2008 was Friday. Friday అయితే what 2nd May 2012. 2nd May 2012లో వాట్ డే అని అడుగుతాను. ఓకే, 2nd May 2008 వచ్చి 2nd May 2012. ఓకే, 2nd May 2008, 2008, 2009, 2010, 2011, 2012. ఇక్కడ వచ్చి 2nd May. ఇక్కడ వచ్చి ఫిబ్రవరి యాడ్ అవుతుంది, ఇది వచ్చి లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ వచ్చి 1 odd day, 1 odd day, 1 odd day, ఇక్కడ వచ్చి 2 odd days. ఇక 2008లో ఎందుకు యాడ్ అవుతుంది అంటే ఫిబ్రవరి పైన వెళ్ళిపోతుంది కాబట్టి మనకు 1 odd day మాత్రం వస్తుంది ఇక్కడ. కానీ ఫిబ్రవరి ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి 2 odd days వస్తాయి. టోటల్ 1 2 3 4 5 odd days. ఇక్కడ ఫ్రైడే వస్తే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే. 1 2 3 4 5. వెనస్డే ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 3rd January 2003. క్యాలెండర్స్ని ఎప్పుడు మిస్ చేయకండి, ఎందుకంటే ఈజీగా వస్తాయి ప్రాబ్లమ్స్. వీటిని సాల్వ్ చేసంటే ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అనేది ఏ ఎగ్జామ్లోనే వస్తూ ఉంటాయి. సింపుల్ టాపిక్. 3rd January 2003. 3rd January 2003 వచ్చే మండే. మండే అయితే 15th May 2008. 15th May 2008 వచ్చి వాట్ డే అని అడుగుతున్నాడు. ఓకే, నీట్గా చూద్దాం. 3rd January 2003. ఇక్కడ వచ్చి కొంచెం మంత్ కూడా మారింది. ఇన్ని రోజులు మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు మంత్ ఎక్కువగా వచ్చింది. 2004, 2005, 2006, 2007, 2008. 2008 వచ్చి ఏడ వరకు చూస్తాం, 3rd January వరకు మాత్రమే మనం చూస్తాం 2008. 2003లో వచ్చి 1 లీప్ ఇయర్, 2004లో వచ్చి 2, 5కి వచ్చి 1, 6కి వచ్చి 1, 7కి వచ్చి కూడా 1. ఎందుకంటే మనం జనవరి వరకే చూస్తూ ఉన్నాం ఈ పార్ట్లో కాబట్టి మనం ఇక్కడ వరకే తీసుకుందాం. 1 2 3 4 5 6 ఇక్కడికి 6 odd days అయ్యాయి. నా జనవరి నుంచి మనం మే వరకు తీసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్,
ఏప్రిల్, మే. జనవరి టోటల్ డేస్ వచ్చి 31, కానీ ఆల్రెడీ ఇక్కడ 3 days వాడేశారు. మనకి రిమైనింగ్ మిగిలింది 28 days. ఫిబ్రవరి 2008 కాబట్టి లీప్ ఇయర్ 29 days. మార్చ్ 31, ఏప్రిల్ 30, మే వచ్చి ఓన్లీ 15 days మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చి మే వచ్చి 15 days, అంటే రిమైనింగ్ మనం 15 days ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ 15 days చేసుకుంటాం. ఇక్కడ వచ్చి ఆడ్ డేస్ వచ్చి 0, ఎందుకంటే 7 4 28. ఆడ్ డేస్ వచ్చి 1, 3 ఆడ్ డేస్, 2 ఆడ్ డేస్, 1 ఆడ్ డే. 3 4 5 6 7, ఇది వచ్చి 7, అంటే 0 ఆడ్ డేస్ వస్తాయి. ఇక్కడ వచ్చి 6, టోటల్ వచ్చి 6 ఆడ్ డేస్. అంటే ఇక్కడ మండే వచ్చాడు, మనకి సండే వస్తుంది, అంటే 6 ఆడ్ డేస్ కాబట్టి సండే ఇస్ ద ఆన్సర్. సండే ఇస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ మోడల్లో లాస్ట్ ప్రాబ్లం కేస్ 2. డే ఇచ్చి డేని ఫైండ్ అవుట్ చేయమన్నాలో లాస్ట్ మోడల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ JK Tutorials. Please like and subscribe my YouTube channel. Next, last problem, 15th April 2007, Monday. 15th April 2007 వచ్చి Monday. 15th August 2012, 2010 what day? Okay, solution. 15th April 2007, 2008, 2009, 2010, ఇక్కడ వరకు 15th April వరకు. ఇక్కడ వచ్చి మనకి 2 days వస్తాయి, ఎందుకంటే లీప్ ఇయర్ ఫిబ్రవరి కూడా ఇంక్లూడ్ అయింది. 1 day, 1 day, టోటల్ ఇక్కడికి 4 odd days. నెక్స్ట్ 15th April వరకు అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఆగస్ట్లో 15 days ఉంది, ఏప్రిల్లో 15 days. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వచ్చి 30, మే వచ్చి 31, 30, 31 టోటల్ డేస్. ఇక్కడ వచ్చి 1 odd day, 3 odd days, 2 odd days, 3 odd days, 1 odd day. ఎందుకంటే 7తో డివైడెడ్ బై చేస్తే 28 వస్తుంది. 28 - 31, 3 4 5 6 7 8 9 10, 10 + 4 14, అంటే 0 odd days. 0 odd days అంటే డే వచ్చి మండేనే. ఆన్సర్ విల్ బి మండే. నెక్స్ట్ కేస్ 4, కేస్ 3, థర్డ్ కేసు. డే ఈజ్ నాట్ గివన్, మనం డేని ఫైండ్ అవుట్ చేయాలి. కేస్ 3, డే నాట్ గివన్ అనేది రోజు అనేది ఎవరు, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఒక 100 yearsకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, 100 yearsలో లీప్ ఇయర్స్ వచ్చి 100 divided by 4. ఓకే, 4 2s are 8, 4 2s are 8, 20, 4 5s are 20. ఓకే, 20 20 0 అవుతుంది. కానీ ఇక్కడ మనం 24 లీప్ ఇయర్స్ తీసుకుంటాం, ఎందుకంటే మనకి సెంచరీ అనేది లీప్ ఇయర్ అవుతుందో లేదో కరెక్ట్గా తెలియదు. కాబట్టి 24 లీప్ ఇయర్స్ ఇంటూ 2 = 48 odd days. ఓకే, నెక్స్ట్ ఆర్డినరీ ఇయర్స్ వచ్చి 76 ordinary years into 1 = 76 days.
76 టోటల్ వచ్చి 14, 8, 124 డేస్. 124 డేస్లో ఆడ్ డేస్ వచ్చి 7. 7 1s are 7, 54. 7 7s are 49, 5 ఆడ్ డేస్. అంటే 100 ఇయర్స్కి వచ్చి 5 ఆడ్ డేస్ వస్తాయి. ఓకే, యూ హ్యావ్ టు బి రిమెంబర్ 100 ఇయర్స్కి వచ్చి 5 ఆడ్ డేస్ వస్తాయి. అదే 200 ఇయర్స్కి వచ్చి 5 + 5 10 ఆడ్ డేస్, అంటే 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్ మాత్రం వస్తాయి. 200 ఇయర్స్కి వచ్చి 3 ఆడ్ డేస్. నెక్స్ట్ 300 ఇయర్స్కి వచ్చి 5 + 5 + 5 100 ఇయర్స్ 100 ఇయర్స్ 100 ఇయర్స్ ఈక్వల్స్ టు 15 డివైడెడ్ బై 7 ఈక్వల్స్ టు 1 ఆడ్ డే. 300 ఇయర్స్కి వచ్చి 1 ఆడ్ డే వస్తుంది. నెక్స్ట్ 400 ఇయర్స్కి వచ్చి 5 + 5 + 5 + 5. 400 ఇయర్స్కి వచ్చి 10 + 20. No, not like that. 400 ఇయర్స్కి వచ్చి 21 ఆడ్ డేస్. ఓకే ప్లస్ 1 ఆడ్ డే ఎక్స్ట్రా, బికాస్ 400 ఈజ్ ఏ సెంచురీ. 400 అనే సెంచురీ కాబట్టి ఫిబ్రవరి లీప్ ఇయర్ వస్తుంది, కాబట్టి 1 ఆడ్ డే ఎక్స్ట్రా వస్తుంది. అంటే 21 డేస్, దట్ ఈస్ 0 ఆడ్ డేస్. 0 ఆడ్ డేస్ వస్తాయి. మనం వీటిని అంతా ఒక సైడ్లో రాసుకుందాం. యూ హ్యావ్ టు బి హండ్రెడ్ ఇయర్స్కి వచ్చి 5 ఆడ్ డేస్. 200 ఇయర్స్కి వచ్చి 3. 300 ఇయర్స్కి వచ్చి 1. 400 ఇయర్స్కి వచ్చి 0 ఆడ్ డేస్. ఓకే, నెక్స్ట్ 0 మనకి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు చివరిలో 0 వచ్చిందంటే ఆడ్ డే లాగా సండే. 1 వస్తే మండే. 2 వస్తే ట్యూస్డే. 3 వస్తే వెనస్డే. 4 వస్తే థర్స్డే. 5 వస్తే ఫ్రైడే. 6 వస్తే సాటర్డే. ఇలాగ మనకి ఫైనల్ అవుట్పుట్ ఏది వస్తే దాన్ని బట్టి మనం ఆ రోజు డేట్ని డిసైడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం చెక్ చేద్దాం. ఫైండ్ ఏ డే ఇన్ 15th January 1801. Problem 1. Find a day 15th January 1801. ఓకే, మనం ఈరోజుని ఫైండ్ అవుట్ చేయాలి. 15th January 1801 ఆ రోజు ఏ రోజు అంటే మండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా అనేది మనం సాల్వ్ చేయాలి. 1800 ఇయర్స్ వచ్చి మనం 1600 ఇయర్స్కి డివైడ్ చేసుకుంటాం. ఎందుకంటే సెంచురీస్ 4 సెంచురీస్ వస్తాయి ఇక్కడ, కాబట్టి ఇక్కడ వచ్చి 0 ఆడ్ డేస్ వస్తాయి. ప్లస్ ఇది వచ్చి 200 ఇయర్స్. 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్. టోటల్ 3 ఆడ్ డేస్ వచ్చాయి ఇక్కడికి 1800 ఇయర్స్కి. నెక్స్ట్ 1801లో జనవరి ఉంది. జనవరి అంటే 15, ఓన్లీ 15 డేస్ మాత్రం ఉన్నాయి. 15 డేస్లో 1 ఆడ్ డే. ఈ 1 ఈ 3 కలిపితే టోటల్ 4 ఆడ్ డేస్. ఓకే, 4 ఆడ్ డేస్ అంటే ఈజ్ థర్స్డే. 15th January 1801 ఈజ్ థర్స్డే. ఇలా మనం డేని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లీన్గా నీట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి 15th April 1812. 15th April 1812 నేను ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రోజు ఏ రోజు కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. క్యాలెండర్స్లో కూడా మనకి ఎగ్జాక్ట్ వస్తుంది ఆన్సరు. 1812, 1811 తీసుకుందాం. ఇక్కడ వరకు 1600 + 200 + 11 ఇయర్స్.
16కి వచ్చి 0, 200కి వచ్చి 3 ప్లస్ 11కి వచ్చి 11లో 2 లీప్ ఇయర్స్, 4 3 2 లీప్ ఇయర్స్, 2 into 2 ప్లస్ 9 into 1. ఓకే, 4 1 are 4, 4 2 are 8, 4 3 are 12. 3 plus 4 plus 9, 12, 16. ఓకే, 16లో 2 ఆడ్ డేస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఈ ఇయర్లో ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది లీప్ ఇయర్ కదా, మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి 15 డేస్ ఇచ్చాడు, 31 లీప్ ఇయరా కాదా. 1812 డివైడెడ్ బై 4, 2 2s are 9, 0 6, 2 1s are 4, 5 3. ఇట్ విల్ బి రేషనబుల్ కాబట్టి కంప్లీట్గా డివిజిబుల్ అయింది కాబట్టి ఇది లీప్ ఇయర్ అంటే 29 వస్తుంది, 29 డేస్. మార్చ్ వచ్చి 31, ఏప్రిల్ వచ్చి మనకి 15 డేస్ ఇచ్చాడు. లీప్ ఆడ్ డేస్ వచ్చి 3 1 3 1, 4 4 8, 8 plus 2 9 ఆడ్ డేస్. ఓకే, 9 ఆడ్ డేస్ అంటే 2 ఆడ్ డేస్. 2 అంటే ట్యూస్డే. ట్యూస్డే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. One day of the week was 15th August 1947. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది వచ్చి ఫ్రైడే. కావాలంటే చూసుకోండి, 15th August 1947. 47లో 15th August మనకి ఏ రోజు ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ అడగరు ఎందుకంటే ఫ్రైడే అని అందరూ గుర్తుంటుంది. జస్ట్ మనకు కరెక్ట్గా వస్తుందో రాదో చెక్ చేయడానికి మాత్రమే. 1946 వరకు తీసుకుందాం. ఇక్కడ వచ్చి 1600 ప్లస్ 300 ప్లస్ 46, ఇది వచ్చి 0, 300 ఇయర్స్కి వచ్చి 1 ప్లస్ 46లో 11 లీప్ ఇయర్స్ ప్లస్ 35 ఆడ్ డేస్. ఓకే, 46లో 11 పోతే 5, 35 ఆడ్ డేస్, నార్మల్ డేస్. 1 ప్లస్ 22 ప్లస్ 35 7, 57 58 7 8 జర్ 49 56 58 వచ్చి 7తో 7 8 జర్ 56, 2 ఆడ్ డేస్ అంటే 2 ఆడ్ డేస్ వస్తాయి ఎక్కడికి 1946కి. నెక్స్ట్ మనం రిమైనింగ్ది మంత్ కనుక్కుందాం. మంత్ వచ్చి జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఓకే, జనవరి వచ్చి 31, 1947 నాట్ ఏ లీప్ ఇయర్ కాబట్టి 28 డేస్, 31 30 31 30 31 and 15 ఎందుకంటే మనకు 15 డేస్ కాబట్టి. ఇక్కడ వచ్చి 3 0 3 2 3 2 3 1 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇక్కడ వచ్చి 17 ఇది ఒక 2 డేస్. 17 ప్లస్ 2 ఈక్వల్స్ టు 19 డేస్. 19లో ఆడ్ డేస్ వచ్చి 14 5 ఆడ్ డేస్ 5 అంటే ఫ్రైడే. ఓకే, మనకి ఆగస్ట్ 15th వచ్చి ఫ్రైడే మనకి కాబట్టి మనం ఇలాగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్ మోడల్.
11th December 2021. What day of the 11th December 2021? మనం 2020 వరకు కనుక్కుందాం. 2000 ప్లస్ 20, 2000కి వచ్చి 0 ప్లస్ 20కి వచ్చి 4 4 is 16, 4 5 is 20. 2020 వచ్చి లీప్ ఇయర్. 20 divided by 400, 0 ఇట్స్ నాట్ ఎన్ లీప్ ఇయర్. కాబట్టి మనకి 3 లీప్ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. 3 into 2 ప్లస్ 3 into 2, 5 into 2 లీప్ ఇయర్స్. 2020 ఇది లీప్ ఇయర్. 2020 వచ్చి లీప్ ఇయర్ ఎందుకంటే అది సెంచరీ కాదు. టోటల్ ఇక్కడ వచ్చి 5 లీప్ ఇయర్స్ ఇంటూ 2 ప్లస్ 15 into 1. ఓకే, 5 into 2 10 ప్లస్ 15 ఈక్వల్స్ టు 25 days. 25లో ఆడ్ డేస్ వచ్చి 7, 3 is 21, 4 ఆడ్ డేస్. ఓకే, ఇక్కడ వచ్చి 4 ఆడ్ డేస్ వస్తాయి. నెక్స్ట్ డిసెంబర్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ గోయింగ్ టు బి లెంతీ. January, February, March, April, May, June, July, August, September, October, November, December. December వచ్చి 11 days. ఓకే, 31, 28 not a leap year. 31, 30, 31, 30, 31, 31, 30, 31, 30. 3 0 3 2 3 2 3 3 2 3 2 7 4 days. Okay, 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 26 30 days. ఇక్కడ వచ్చి 30, ఇక్కడ వచ్చి 4, టోటల్ 34 days. 34ని 7తో చేస్తే 7 4 is 28. ఓకే, 6 days. 6 days అంటే సాటర్డే. ఓకే, ఎగ్జాక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతటితో థర్డ్ కేసెస్ సాల్వ్ అయిపోయాయి. నెక్స్ట్ ఫైనల్ వన్, ఫైనల్ మోడల్. సేమ్ క్యాలెండర్. ఫైనల్ వచ్చి ఇప్పుడు ఒక ఇయర్ ఇచ్చేస్తారు, అంటే 2020 2021 అలా 1 ఇయర్ ఇచ్చేసి దానికి సేమ్ క్యాలెండర్ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ మండేస్, సేమ్ సాటర్డే, సేమ్ డేట్ ఎప్పుడు వస్తుంది, అది రిపీట్ ఎప్పుడు అలా వస్తుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ వే. నెక్స్ట్ కేస్ 4. కేస్ 4 వచ్చి సేమ్ క్యాలెండర్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం 1. ప్రాబ్లమ్స్ రట్ట పెట్టేసి చేస్తాము. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చి 2009కి ఎప్పుడు వస్తుంది. 2009కి సేమ్ క్యాలెండర్. ఫస్ట్ మనం 2009 తీసుకుంటాం. నెక్స్ట్ ఫాలోడ్ బై 2010, 2011, 2012, 2013, 2014, 2015. మనం ఇక్కడ వరకు చెక్ చేద్దాం. 2009 నుంచి 2010కి 2009లో 1 లీప్ ఇయర్. 2010 అనేది ఇట్స్ నాట్ ఎన్ లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ 1 డే. 2011లో 1, 2004 వచ్చి లీప్ ఇయర్ 2 days. 2013 వచ్చి 1 2 3 4 5 6. 2014 వచ్చి 1. ఇక్కడికి మనకి 7 days అయిపోయాయి, అంటే ఆడ్ డేస్. నెక్స్ట్ వచ్చి 2015 వచ్చి 0 ఆడ్ డేస్. కాబట్టి 2015 వచ్చి సేమ్ రిప్లికా ఆఫ్ 2009.
2009లో ఏదైతే వచ్చిందో క్యాలెండర్, సేమ్ క్యాలెండర్ 2015కి మళ్ళీ రిపీట్ అవుతుంది. దట్ ఈస్ ద సేమ్. నెక్స్ట్ వచ్చి 2010కి ఎప్పుడు రిపీట్ అవుతుంది? 2010కి ఓకే, 2010, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఓకే, 21 వరకు తీసుకున్నాం. 2010లో 1 డే, 11లో 1, 12లో 2, 1, 1, 1, 2. 2016 కూడా లీప్ ఇయర్. 1, 1, 1, 20 వచ్చి 2, అగైన్ 1. ఇప్పుడు ఇక్కడ నుంచి రిపీట్ అయ్యేది 1, 2, 3, 4, 5, 6, 7. 7 వచ్చి ఎగ్జాక్ట్ ఇక్కడ సెట్ అయింది, కానీ ఇది వచ్చి లీప్ ఇయర్. 2010 వచ్చి నాట్ ఏ లీప్ ఇయర్, కాబట్టి మళ్ళీ మనం కంటిన్యూ చేయాల్సిందే. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడికి 7 అయిపోయింది. 2021 వచ్చి రైట్ ఆన్సర్. 2021 వచ్చి ఎగ్జాక్ట్ రిప్లిక్ ఆఫ్ 2010. మనకి ఇక్కడికి చాలా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే లీప్ ఇయర్ వచ్చింది, లేదంటే మనకి త్వరగా వచ్చేది. నెక్స్ట్ 2003కి రిప్లికా, సేమ్ క్యాలెండర్ 2003. లాస్ట్ ప్రాబ్లం ఇన్ క్యాలెండర్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది మీలలో ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా కూడా ఐ విల్ బీ హ్యాపీ. 2003 ఓకే, 2003, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. మీరు కూడా ఇదే విధంగా పేపర్ పైన రాయాల్సిన పని లేదు. జస్ట్ మీకు నీట్గా క్లారిటీ ఉండడం కోసం ఇలా చెప్తా ఉన్నాను. కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే జస్ట్ డైరెక్ట్ అట్టే సాల్వ్ చేసేయచ్చు. 2003 1, ఇప్పుడు వచ్చి లీప్ ఇయర్ 2 years. 1, 1, 1, 2 years. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ 7 with 8 రెండు వచ్చేసాయి, కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేయాలి. 1, 1, 1, 2, 1, 1, 1, 2. ఓకే, 2003కి వచ్చి రిప్లికా 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చింది, మిస్ అయింది. 8, 9, 10, 11, 12, 13, 14 అయింది. 2014 is the right answer to repeat the 2003. Okay, thanks for listening my audio lessons. Please like and subscribe my channel. Please motivate me. Thank you.